పాటు జనసేన నుంచి సుంకర కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. కృష్ణవేణి గారు నమస్తే. నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? కృష్ణవేణి గారు, 2 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలోని సినీ పెద్దల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం నుంచి ఒక లేఖ కూడా బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే ఆయన ఆగ్రహానికి కారణం ఆయన సినిమా హరిహర వీరమ్మలోను అడ్డుకోవడానికే థియేటర్ల బంద్ అనేటటువంటి ఒక చర్యను ఇండస్ట్రీకి చెందినటువంటి 4 కీలక వ్యక్తులు వెనకుండి ఇదంతా కూడా చేస్తున్నారని బాహాటంగానే మంత్రి కందులు దుర్గేష్ కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. అయితే రిటర్న్ గిఫ్ట్ కూడా తీసుకుంటానంటున్నారు పవన్ కళ్యాణ్. అసలు ఏం జరిగింది మొత్తం వ్యవహారంలో? సార్ శివ గారు, మీకు గుడ్ మార్నింగ్ అండి. అలాగే జీ న్యూస్ వీక్షకులకు కూడా నమస్కారం. ఛానల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారు అంటే ఇప్పుడు రేగడి లక్ష్మణరావు గారు మాట్లాడారండి. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు, ఇప్పుడు ఎందుకు ఆయన సినిమా కాబట్టి మాట్లాడుతున్నారు అన్న టైప్ లో మాట్లాడుతున్నారు సార్. గతంలో కూడా వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు ఏ విధంగా ఉంది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఎందుకంటే ఇవాళ సినిమా ఇండస్ట్రీని 4 నిర్మాతల్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి పరిస్థితిలో మాత్రమే వైసీపీ పనిచేస్తుందంటే డబ్బు కోసం మాత్రము రేపు పొద్దున్న వీళ్ళ ఉపయోగం కోసం మాత్రమే ఆలోచించేటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ క్యాడర్ సార్. పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతుందంటే టికెట్ 100 రూపాయలు చేసి గవర్నమెంట్ ఉద్యోగుల్ని థియేటర్ల దగ్గర కాపలా పెట్టినటువంటి రెవెన్యూ ఉద్యోగులను కూడా కాపలా పెట్టినటువంటి పరిస్థితిని ఆ రోజున చూసాము. అలాగే ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులతో వంగి దండాలు పెట్టించుకున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అది మర్చిపోకూడదు. అంటే ఒక రెస్పెక్ట్ లేకుండా మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వ్యక్తితోనే వంగి దండాలు పెట్టించుకున్నటువంటి గవర్నమెంట్ ఏదన్నా ఉంది అంటే కనుక అది వైఎస్ఆర్సీపీలో వచ్చినటువంటి ప్రభుత్వం సార్. కానీ అలాంటి ప్రభుత్వం ఇక్కడెక్కడా లేదు. ఏపీలో కూడా కూటమి ప్రభుత్వంలో అంటే పవన్ కళ్యాణ్ గారు సూటిగా ఒక క్వశ్చన్ వేశారు. నన్ను కలిసారా లేదా అని ఆయన డిప్యూటీ సీఎం గారు అడగల. సీఎం గారిని కలిసారా? 1 ఇయర్ అవుతుంది. అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి రాయితీలు ప్రతి అంశంలోని ప్రభుత్వానికి అనుసంధానంగానే పనిచేస్తూ ఉంటాయి సార్. కానీ ఇది ఇదేదో అయితే కృష్ణవేణి గారు లక్ష్మణరావు గారు ఇందాక మాట్లాడుతూ కూడా ఒక పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఆయన ఆ 4 అనేది గతం నుంచి కూడా ఉంది. థియేటర్లు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 80% వరకు కూడా ఆ 4 చేతుల్లోనే ఉన్నాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఎప్పుడూ కూడా వారి చేతుల్లోనే ఎందుకుంటున్నాయి, వారి గుత్తాధిపత్యం ఎందుకని ఆయన నటుడుగా కూడా ప్రశ్నించలేదు. ఉప ముఖ్యమంత్రి అయ్యి ఏడాది కావస్తుంది, ఇప్పుడు కూడా ప్రశ్నించలేదు. కేవలం ఆయన సినిమా విషయం వరకు వచ్చేసరికి మాత్రమే స్పందిస్తున్నారు. ఆయన సూటిగా అడుగుతున్నారు. ఇది వ్యాలిడ్ క్వశ్చనే కదా, ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు సార్? ఇదే శివ గారు చెప్తున్నానండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే ఎందుకు క్వశ్చన్ చేశారు, ఎందుకు అడిగారంటే ఇప్పటి వరకు థియేటర్లు ఎక్కడైనా బంద్ చేస్తామని ఎక్కడన్నా వీళ్ళు ప్రకటన చేశారండి. మిగతా సినిమాలు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి కదా, ఆ రోజున ఎందుకు వీళ్ళ బంద్ ప్రకటించలేదు? ఇప్పుడు మాత్రమే ఎప్పుడైతే June 12th అనౌన్స్ చేశారో హరహర వీరమల్లు అనే సినిమాని, ఆ సినిమా రిలీజ్ అయితే ప్రజల్లో చాలా ప్రజాదరణ పొందుతుంది కాబట్టి అందుకని వీళ్ళు ఇది ఒక వ్యూహంగా భావించి, అంటే ఫ్యాక్షనిస్టుల్లో కొంతమందిలో ఒకటి ఉండదు సార్, ఎప్పుడు కూడా ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే ఆ వ్యక్తిని వ్యక్తిగతంగానే చంపేయచ్చు, వృత్తిగతంగానే చంపేయచ్చు. రేపొద్దున ఫైనాన్షియల్ గా వాళ్ళకి ఆర్థికంగా ముందు తొక్కేస్తే కనుక రేపొద్దున వాళ్ళు గడవెత్తేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి దీన్ని ఒక ఫ్యాక్షనిజం తో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ అవుతున్న టైంలోనే సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటి వ్యక్తులు కూడా తెర వెనుక నుంచి ఎలాంటి కథ నడుపుతున్నారో అది సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్దలకు కూడా చాలా మందికి తెలుసు. నిన్న అల్లు అరవింద్ గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ లో క్లియర్ గా ప్రజలకి ఒక అర్థం ఉంది. ఆయన చెప్పారు 1500 థియేటర్లు ఉంటాయి ఏపీలో, అందులో 15 థియేటర్లు మాత్రమే నాకు ఉన్నాయి, అదే 14 లోపలనే నాకు థియేటర్లు ఉన్నాయి, లీజ్ అయిపోయినాయి అన్నింటినీ కూడా వదిలేండి, దాన్ని రెన్యువల్ చేయొద్దని నేను చెప్పాను అని అల్లు అరవింద్ గారు చెప్పారు. అంటే ఇక్కడ ఆయన లెఫ్ట్ అయినట్టు లెక్క, అక్కడ 3 మిగిలారు. ఆయన ఇంకో మాట ప్రస్తావిస్తూ 4 మాత్రమే తెర మీద ఉన్నారు తప్ప దీనికి ఒక 10 మంది కబంధ హస్తాల్లో ఉందని అల్లు అరవింద్ గారి మాటల్లో కూడా అర్థమవుతోంది సార్. అలాగే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది సార్. ఏంటంటే ఈ విషయంలో నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎందుకు ఇందులోకి లాగుతున్నారు అని ఆయన క్లియర్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అంటే దీని వెనుక
అంటే పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక మూలాలు దెబ్బతీయడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని అన్ని విధాల అణిచివేసే విధంగా మాత్రమే కొంతమంది కుట్రదారులు పనినటువంటి పన్నాగం తప్ప ఇందులో ఏమీ లేదు సార్. ఇంకొక విషయం కూడా క్లియర్ గా చెప్తాను సార్. అంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు, ఇప్పుడు ఎందుకు ప్రశ్నించారు అంటే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా చేసేటువంటి రైట్స్ ఉన్నాయి. ఆ రైట్స్ లో అంటే ప్రజలు ఇచ్చారు రైట్స్ ఉన్నాయంటే కొన్ని విషయాలు చక్కదిద్దడానికి కూడా అవకాశం పవన్ కళ్యాణ్ గారికి ఒక ఏపీ డిప్యూటీ సీఎం గా ఆయనకు ఒక హోదా ఉంది. అదే ఒక నటుడుగానో ఒక హీరోగానో యాక్చువల్లీ కృష్ణవేణి గారి ప్రాబ్లం ఏంటంటే ఈ నలుగురు చేతిలోనే 80% వరకు థియేటర్లు ఉండడం వల్ల చిన్న సినిమాలు బతకట్లేదు. చిన్న సినిమాలు పండగలు వచ్చినా ఏమొచ్చినా కూడా వాటికి థియేటర్లు దొరకట్లేదు. ఒకవేళ ఒక నిర్మాత చిన్న సినిమా నిర్మించినా కూడా ఈ థియేటర్లు వాళ్ళ చేతిలో పెట్టుకోవడం వల్ల వాళ్ళకు మాత్రమే ఆ సినిమాని ఎంతో కొంతకి అప్పజెప్పి చేతులు దులుపుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఎప్పటి నుంచో బాధ ఉంది. అయితే ఆ బాధ మీద పవన్ కళ్యాణ్ గారు గతంలోనే రెస్పాండ్ అయినా బాగుండేది, లేదంటే ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైనా చర్యలు తీసుకుంటే దానికి అనుగుణంగా వీరి చేతుల్లో ఉండకుండానో ఇంకొకటో ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుండేది. కేవలం తన సినిమా దగ్గరకు వచ్చేసరికి మాత్రమే ఈ రకంగా రియాక్ట్ అవ్వడం కరెక్ట్ కాదు, ఆ స్థాయి పదవిలో ఉండగా అనేది విమర్శ. ఏమంటారు? ఆ స్థాయి పదవిలో ఉన్నప్పుడు కూడా సార్ ఆయన ఒక సినీ హీరోగా వచ్చారు. అందులో ఉన్నటువంటి సాధక బాధకాలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు. ఆయన సినిమాకే ఇన్ని ఇబ్బందులు కలిగిస్తున్నారు అంటే మిగతా చిన్న హీరోలు దీన్ని ఎదుర్కోవట్లేదు అని కాదు. కాకపోతే ఆ ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలోనే కలిసారు. ఒక అర్హల వీరమల్లి సినిమాలో ఒక హీరో, ఆయన ఒక హీరోగా కూడా ప్రశ్నించారు అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న హీరోలు మిగతా సినిమాలకి కలుగుతున్న ఇబ్బందుల విషయంలో వాళ్ళు ప్రశ్నించలేకపోవడం వాళ్ళు తప్పు అవుతుంది తప్ప అది పవన్ కళ్యాణ్ గారు తప్పు ఎలా అవుతుంది? ఆయన వరకు వచ్చేటప్పటికి ఆయన సినిమాని గాలి వదిలేసుకోలేరు కదా, ఖచ్చితంగా దాని మీద ప్రశ్నిస్తారు. ఇవాళ ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ఆయన ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి తప్పుల్ని సరిదిద్దడానికి కూడా ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకొని ఉండొచ్చని మాత్రం మేము భావిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమా కాబట్టి వీళ్ళు బంధువులు ప్రకటించారు తప్ప మిగతా సినిమాలకు ఎందుకు వీళ్ళు భారీ బడ్జెట్ సినిమాలకి ఎక్కువ రేట్ల టికెట్ అమ్ముకోవడానికి ఈ నిర్మాతలు వచ్చి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చారు తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. కానీ అలాంటి ప్రభుత్వాన్ని సీఎం గారిని కూడా గౌరవించకుండా ముఖ్యమంత్రి గారిని సంవత్సరం అవుతున్నా సరే గాని ఎందుకు కలవలేదు అని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం తప్ప సార్. అంటే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీలు అన్ని ఓకే కృష్ణవేణి గారు అదే పాయింట్ తీసుకుంటా కృష్ణవేణి గారు రైట్.